హాయ్ అందరికీ. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన ఒక రెసిపీ చేసుకుందామండి. ఈ రెసిపీ మనం బయటకు వెళ్ళి తింటాం, ఇంట్లో కుదరదు అనుకుంటాము, కానీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక స్పూన్ డ్రై ఈస్ట్ తీసుకున్నాను. ఇది సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుందండి మనకి. దీనిలో ఒక కప్పు పాలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పాలును ఈస్ట్ మంచిగా కలపాలండి. దీనిలోనే కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. ఈస్ట్ మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి. అది పైకి తేలుతుంది, కానీ మనం కొంచెం కలపాలి. కలిపితేనే అది కరుగుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే 15 మినిట్స్ అయింది. చూడండి ఎలా పొంగిపోయిందో ఈస్ట్. ఇప్పుడు ఇలా పొంగితేనే మంచిగా వస్తుందండి మనం చేసుకునే రెసిపీ. ఇప్పుడు దీనిలో 2 కప్పులు మైదా యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం కలుపుకోవాలి, మంచిగా నీట్ చేయాలి. మనకి ఇంకా ఎక్స్ట్రా పాలు వేయాల్సిన అవసరం లేదండి, అదే పాలతో మిక్స్ అయిపోతుంది. అంత పిండికి ఆ పాలు సరిపోతాయి. 2 కప్పు మైదాకి 1 కప్పు పాలు సరిపోతాయి. ఇలా నీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండి మనం రెస్ట్కి ఇవ్వాలి. ఇలా వెనక్కి చేసుకుంటూ కలపాలండి పిండిని. ఇప్పుడు ఇదొక 1 అవర్ అని రెస్ట్ ఇవ్వాలి. ఇంకా ఎక్కువసేపు రెస్ట్ ఇస్తే కూడా బాగుంటుంది. నేనైతే 1 అవర్ ఇచ్చాను. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. 1 అవర్ అది కదపకుండా కొంచెం వేడి ప్లేస్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎలా ఉందని. ఇదిగోండి పొంగింది కదా, క్వాంటిటీ కూడా పెరిగినట్టు అనిపించింది. ఎయిర్ బబుల్స్ కూడా ఫామ్ అయినాయి. ఇప్పుడు ఎయిర్ బబుల్స్ తీసేయాలి. మనం మళ్ళీ నీట్ చేయాలి పిండిని, మళ్ళీ మంచిగా నీట్ చేయాలి. ఇప్పుడు దీనిలో బటర్ వేసుకుని బాగా నీట్ చేయాలండి. మనం ఎంత బాగా నీట్ చేస్తే అంత బాగా వస్తుంది మనం చేసుకునే రెసిపీ. మైదా పిండి కదండి, ఎంత నీట్ చేస్తే అంత సూపర్గా వస్తాయి. ఎందుకంటే ఇలా నీట్ చేసుకోవాలి. మీకు పిండిని మనం వేసుకున్న బటర్ మొత్తం ఇంకిపోవాలి దాంట్లో. అలా కలపాలండి పిండిని. ఇదిగోండి నేను చూపించినట్టు కలపాలండి పిండిని. మనం పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి, అంత ఫ్లఫీగా వస్తాయి. పిండి బాగా నీట్ చేయాలి. ఇదిగండి అయిపోయిందండి, పిండి నీట్ చేసాను. ఇప్పుడు మనం దీన్ని పోర్షన్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. మనకి ఎన్ని పోర్షన్లు కావాలంటే అన్ని పోర్షన్లు కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద పోర్షన్స్ తీసుకుంటేనే బాగా ఉంటాయండి. నేను కొంచెం చిన్నగా చేశాను, తర్వాత అనిపించింది నాకు కొంచెం పెద్దగా తీసుకోవాల్సిందని. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో గ్రీస్ చేసుకోవాలి. మనం చేసుకున్న పోర్షన్ ప్లేట్లో పెట్టుకోవాలి. గీ అప్లై చేసాం కదా, అంటుకోకుండా ఉంటుంది. ఇదిగో నేను చూపించినట్టు రోల్ చేసుకోవాలండి పిండిని. ఇలా రోల్ చేసుకుని రౌండ్ షేప్లో ఇచ్చి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చేసుకున్న బాల్స్ కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న రోలు కొంచెం రెస్ట్ ఇవ్వాలండి. మళ్ళీ 30 మినిట్స్ రెస్ట్ ఇద్దాము. ఒక తడి క్లాత్ కప్పేసేయాలి, కప్పేసి మూత పెట్టాలి. మళ్ళీ ఈ రోల్స్ కూడా ఇంకా పొంగుతాయండి. ఇప్పుడు మనం చేసుకునేది కడాయిలో అండి, అవన్లో చేసుకోవట్లేదు. కడాయిలో కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు ఈ కడాయి కొంచెం ప్రీ హీట్ అవ్వాలి. ప్రీ హీట్ అయిపోయిందండి కడాయి. ఇప్పుడు మనం చేసుకున్నవి ఆ ప్లేట్లో పెట్టుకోవాలి, కడాయిలో పెట్టుకోవాలి. పెట్టుకునే ముందు కొంచెం గీ అప్లై చేస్తున్నాను, బటర్ అప్లై చేస్తున్నాను. కొంచెం మిల్క్ కూడా అప్లై చేయాలి. ఇప్పుడు ఇది 30 to 35 మినిట్స్ వరకు బేక్ అవనియాలండి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టాలండి, లేకుంటే మాడిపోతాయి. స్లో ఫ్లేమ్లో 30 to 35 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇదిగోండి బేక్ అయిపోయిందండి. దానిపైన బటర్ అప్లై చేస్తున్నాను. మళ్ళీ దీన్ని కొంచెం వెట్ క్లాత్లో కప్పేయాలి. ఇక్కడ ఇది చల్లగా అయిపోతుంది. ఇదిగోండి చల్లగా అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చినాయో.
నేను చేసింది పావ్ అండి, లాదీ పావ్. నేను చేసిన మిస్టేక్ అంటే మీరు చెప్పాలి ఇప్పుడు. పావ్ అయితే చాలా సూపర్గా వచ్చినాయండి, చాలా ఫ్లఫీగా వచ్చినాయి. ఇలా ఇంట్లోనే మనం పావు చేసుకోవచ్చు. పావు బాజీ చేసినప్పుడు, పావు వడ చేసుకున్నప్పుడు ఈ పావు యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.